హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో స్మృతి విస్మృతుల గురించి తెలుసుకుందాం. అసలు స్మృతి అంటే ఏంటి? గతంలో నేర్చుకున్న విషయాలను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు. అంటే గతంలో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనం స్మృతి అని పిలుస్తాము. స్మృతి గురించి శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్హౌస్ 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఆన్ మెమొరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్, స్మృతి ప్రక్రియలోని సోపానాలు. స్మృతి ప్రక్రియలో 3 సోపానాలు ఉంటాయి. ఒకటి ఎన్కోడింగ్, రెండవది ధారణ, మూడవది జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్కోడింగ్, అంటే సంకేత రూపంలోకి మార్చుకోవాలి. మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సంకేతాల రూపంలో మార్చుకొని భద్రపరచుకోవడాన్ని ఎన్కోడింగ్ అని పిలుస్తాము. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా ఆ విషయం మెదడుకు చేరుతుంది. అది నాడీ వ్యవస్థలో మార్పులు తెస్తుంది. ఈ మార్పులు మెదడుపై చిహ్నాలను ఏర్పరుస్తాయి. ఈ చిహ్నాలనే ఎన్గ్రామ్ అని పిలుస్తాము. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు అది జ్ఞానేంద్రియాల ద్వారా ఫస్ట్ మెదడుకు చేరుతుంది. మెదడుకు చేరిన తర్వాత నాడీ వ్యవస్థలో మార్పుల వల్ల మెదడుపై కొన్ని చిహ్నాలను ఏర్పరుస్తాయి. ఈ చిహ్నాలనే మనం ఏమని పిలుస్తాము? ఎన్గ్రామ్ అని పిలుస్తాము. ఈ చిహ్నాలనే ఎన్గ్రామ్స్, న్యూరోగ్రామ్స్, స్మృతి చిహ్నాలు అని పిలుస్తారు. ఈ ఎన్గ్రామ్ చిహ్నాలను ఏమని పిలుస్తారు? ఎన్గ్రామ్స్, న్యూరోగ్రామ్స్, స్మృతి చిహ్నాలు అని పిలుస్తారు. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సంకేత రూపంలో అనువదించి మార్చి సులభంగా నిల్వ చేయగలదిగా, అవసరమైనప్పుడు పునరుక్తికి ఉపయోగపడేటట్లు చేయగల ప్రక్రియనే ఎన్కోడింగ్ అని పిలుస్తాము. ఇక్కడ ఎన్కోడింగ్ అంటే ఏంది? ఈ న్యూరోగ్రామ్స్ లేదా ఎన్గ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా మెదడు ఎలా గుర్తుపెట్టుకుంటుంది? సంకేతాల రూపంలో మార్చి గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత మనకు అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగపడేలా, పునరుక్తికి ఉపయోగపడగల ప్రక్రియగా ఏర్పరచుకుంటుంది. కాబట్టి దీనిని ఏమని పిలుస్తాము? మనం ఎన్కోడింగ్ అని పిలుస్తాము. మన అభ్యసన ఫలితాలు, అనుభవాలు మెదడులో స్మృతి చిహ్నాలుగా ఏర్పడటం అనేది మన సామర్థ్యాలు, శైలి, గతానుభవాలు, శిక్షణలు, ఆచరణ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఎన్కోడింగ్ పద్ధతి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ అభ్యసన ఫలితాలు అనేది మన సామర్థ్యాలు, మన శైలి, మన గతానుభవాలు, మనం ఆచరించే ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ధారణ, రిటెన్షన్ అంటే స్టోరేజ్, నిలుపుదల. అంటే మనం అభ్యసించిన విషయాంశాలు, మన అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండటాన్ని ధారణ అని పిలుస్తాము. అంటే ఈ ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచడం అనేది ముఖ్య అంశంగా ఉంటుంది. ధారణ అంటే ఏం లేదు నాన్న, మన మెదడులో ఏర్పడిన స్మృతి చిహ్నాలను కొంతకాలం అలాగే నిల్వ ఉండటాన్ని ధారణ అని పిలుస్తాము. ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? స్మృతి చిహ్నాల బలం, స్పష్టత, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎన్గ్రామ్ల రూపంలో ఉన్న సమాచారాన్ని ధారణ ఎలా ఉంచుతుంది అంటే సురక్షితంగా ఉంచి అవసరమైనప్పుడు పునరుత్పత్తిని చేస్తుంది. ధారణ అంటే నిల్వ చేసుకోవడం, భద్రపరచడం. ఇది దేనిపై ఆధారపడి ఉంటుంది? స్మృతి చిహ్నాల బలం, స్పష్టతపై, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎన్గ్రామ్ల రూపంలో ఉన్న సమాచారం ధారణగా సురక్షితంగా ఉంటుంది. అవసరమైనప్పుడు మనం తిరిగి దాన్ని పొందవచ్చు. నెక్స్ట్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, రిట్రైవల్. సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటారు. ఈ ప్రక్రియలో ఎన్కోడింగ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడింగ్ ద్వారా అసలైన రూపాన్ని పొందుతాయి. ఈ ప్రక్రియలో ఎన్కోడింగ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడింగ్ ప్రక్రియ ద్వారా అసలు రూపాన్ని పొందుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఉంది చూడండి. స్మృతి ప్రక్రియలో అభ్యసన అంశాలు ఎన్కోడ్ అయిన తర్వాత రిటెన్షన్లోను, డీకోడ్ అయిన తర్వాత రిట్రైవల్ కావడం జరుగుతుంది. అంటే స్మృతి ప్రక్రియలో ఈ అభ్యసన అంశాలు ఎన్కోడ్ అంటేనేమిది? సంకేత రూపంలో మెదడులో భద్రపరచుకోవడాన్ని. అయిన తర్వాత ఏమవుతుంది? రిటెన్షన్లోకి. అంటే రిటెన్షన్లోకి అంటే ధారణ, నిల్వ చేసుకుంటుంది. అంటే ఎన్కోడ్ అయిన తర్వాత నిల్వ చేసుకుంటుంది. డీకోడ్
అంటే కొద్ది రోజుల తర్వాత మర్చిపోతాం కదా, దాని తర్వాత రిటైవల్ కావడం జరుగుతుంది. అంటే మరలా పునరుత్పత్తి, మరలా అసలు రూపంలోకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతిలో ఒక విద్యార్థి మన జీర్ణాశయ పటం అందులోని భాగాల పేర్లను చదివి తమ నోటు పుస్తకంలో పటాన్ని గీసి అందులోని భాగాలను గుర్తించాడు అనుకుందాం. ఇందులో మొదటి దశలో ఏం జరుగుతుంది? మానవ జీర్ణాశయ పటం భాగాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి సంకేత రూపంలో స్మృతి చిహ్నాలుగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏ చేసినా ఫస్ట్ ఎన్కోడింగ్ రూపంలో మెదడులో చేరుతుంది. ఎలా? స్మృతి చిహ్నాల రూపంలో చేరుతుంది. ఇక్కడ కూడా అంతే, మానవ జీర్ణాశయ పటం భాగాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి సంకేత రూపంలో స్మృతి చిహ్నాలుగా ఏర్పడతాయి. దీనినే మనం ఏమని పిలుస్తాము? ఎన్కోడింగ్ అని పిలుస్తాము. రెండవ దశలో ఏం జరుగుతుంది? జీర్ణాశయంకు చెందిన స్మృతి చిహ్నాలు కొంతకాలం సంకేతాల రూపంలో నిల్వ ఉంటాయి. దీనిని ఏమంటామో మనం ధారణ అంటారు. నిల్వ చేయడాన్ని, అంటే మెదడులో కొంతకాలం నిల్వ ఉండడాన్ని మనం ఏమని పిలుస్తాము? ధారణ అని పిలుస్తాము. నెక్స్ట్ మూడవ దశలో ఏం జరుగుతుంది? ఇంతకు ముందు అభ్యసించిన జీర్ణాశయం భాగాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తాము? అంటే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని పటాన్ని గీయడాన్ని ఏమంటాము? జ్ఞప్తికి తెచ్చుకోవడం అని అంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.